హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం రాగి పిండి ఆడించుకుంటూ ఉంటాము, అలాగే బయట కొనుక్కుంటూ ఉంటాం. బయట కొనుక్కున్న వాటిల్లో ఏమేమి కలుపుతారో తెలీదు, మల్టీగ్రెయిన్ అంటారు కానీ మనకు తెలియదు. మనం ఇంట్లో ఆడించుకుంటే అవకాశం ఉన్నవాళ్ళు ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం అంటే కడిగి క్లీన్గా ఇసుకది లేకుండా 2-3 సార్లు కడుక్కుంటే చాలా మట్టి వస్తుంది. వీటికి ఎక్కడెక్కడో చిరుధాన్యాలు కదా, పొలాల గట్ల మీద అవన్నీ మట్టిలో పండినవి కదా, ఇవన్నీ చాలా మట్టి ఉంటుంది. దీనికి ఎప్పుడు క్లీన్గా చేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఒక రాగులే కాకుండా ఇంకా వేరే చిరుధాన్యాలు కూడా నేను వేస్తాను అన్నమాట. దానికి ఏమి ఇప్పుడు మీకు నేను చేసింది ఏంటంటే, ఇదిగో రాగులు తీసుకున్నాను కదా, కిలో రాగులకి అన్నీ కూడా ఒక్కొక్క పావు కిలో లేదా 100 గ్రాములు అలా కూడా వేసుకోవచ్చు. ఎక్కువైనా ఏం పర్వాలేదు. ఇప్పుడైతే నేను ఇవి రాజమాలండి. రాజమాలో 2 రకాలు ఉంటాయి కదా, తెలుపు ఎరుపును. అవి ఏదైనా కూడా అయితే ఒక 100 గ్రాములు కానీ పావు కిలో కానీ. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ అవుతాయి అనుకుంటే ఒక 100 గ్రాములు వేసుకోవచ్చు. ఇవైతే పావు కిలో వేసుకోవచ్చు. జొన్నలు, ఇవి తెల్ల జొన్నలు, ఇవి గంటెలు. రాగులు కదా, అవి రాగులు, ఇవేమో గంటెలు అని అంటారు. సజ్జలు అని కూడా అంటారు. సజ్జ బియ్యం అంటారు కదా, సజ్జ రవ్వ, ఇవన్నీ అమ్ముతున్నారు కదా అవి. వీటితో పాటు నేను కొర్రలు కూడా వేసుకున్నాను. నేను అవి అయిపోయినాయి, మొత్తం కడిగేసి పిండి అయితే ఆడించేసుకున్నాను. మీకు చూపించడానికి కోసం ఇవి 4 రకాలు ఉంచాను. నేను కొర్రలు కూడా వేసాను. ఇవన్నీ కడిగి ఒక రోజంతా మనం మూట కట్టేసి ఉంచుకోవాలి. ఇసుక మట్టి ఉంటుంది కదా, కడిగేసి ఈరోజు ఉదయం కడిగేసుకున్న తర్వాత ఒక కాటన్ బట్టలో మూట కట్టేసి ఇవాళ పగలు నైటు రేపొద్దున వరకు మనం మూట అలాగే ఉంచాలి. ఉంచి రేపు మనం ఎండ పెట్టుకోవాలి. అలా 2 రోజులు ఎండ పెడితే బాగా ఎండిపోతాయి. అప్పుడు మంచి పౌడర్ అవుద్ది. ఎందుకంటే ఒక పగలు ఒక నైటు పెట్టుకుంటాం కదా, దానికి చిన్న చిన్న మొలకలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ మీకు చూపించడానికి అవ్వలేదు, నాకు చాలా ప్రాసెస్ కదా అది. అందుకని నేనైతే పిండి ఏమేమి వేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను. చిన్న మొలకలు వస్తే చాలా బాగుంటుంది. లేదు అంత టైం లేదంటే ఎప్పటికప్పుడు ఇసుక లేకుండా గాలించేసి మనం ఆరపెట్టేసుకోవాలి పలచటి బట్ట మీద. ఒక రోజంతా బాగా ఎండకాస్తే ఒక రోజుకి ఎండిపోతుంది. లేదంటే 2 రోజులు ఎండబెట్టుకొని మెత్తని పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. చాలా రకాలుగా కూడా ఆ పిండిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడైతే ఆ పిండిని మీరు చూద్దరు కానీ. ఇప్పుడు చూపించాను కదా చిరుధాన్యాలన్నీ కూడా, అవన్నీ కూడా కడిగి ఆరబెట్టి ఇవి ఇట్లా చూసారా, మిల్లుకి వేసుకొచ్చాను. మెత్తని పౌడర్ అయింది. మరి మెత్తగా కూడా ఉండకూడదు, కొంచెం బరగ్గా ఉంటుంది. అయినా కూడా మనకు చాలా చాలా బాగుంటుందండి మల్టీగ్రెయిన్. ఇందులో 5 రకాలు వేసాను నేను. కొర్ర బియ్యం కూడా వేసుకున్నాను అన్నమాట. రాగులు ఎక్కువ ఉండాలి, మిగిలినవన్నీ తక్కువ ఉండాలి. అన్నీ సమానంగా వేసుకున్నా ఓకే, పర్వాలేదు. దీన్ని రొట్టెలు కానీ మన ఊతప్పం అప్పటికప్పుడు మజ్జిగ కలిపేసి ఏమైనా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అట్లాగా ఇన్స్టెంట్ పిండి అండి ఇది. అన్ని రకాలుగా సూపు కూడా, వెజిటేబుల్స్ సూపులో కూడా ఈ పిండి కలిపి మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ రాగి ముద్ద చేసుకుంటాము. రాగి ముద్ద, జావ, అంబలి ఇవాళ ఇలాగన్నీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇందులో మనకి దోశ కావాలనుకోండి కాస్త బియ్యం పిండి కలుపుకుంటాం. అదే ఇడ్లీ కావాలనుకోండి, నేనైతే రాగుల్ని కొంచెం నానబెట్టి కొంచెం రవ్వలాగా తిప్పేసి ఈ పిండిలో కలిపేసి అప్పటికప్పుడు మనం ఇడ్లీ వేసుకుంటాం. దానికి అప్పటికప్పుడే వేసుకోవాలంటే చిన్న సోడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇదేనండి, ఈ రకంగా పిండి మనం తయారు చేసుకుంటే మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఏమి ఉండదు. నైట్ డిన్నర్ కానీ, మధ్యాహ్నం లంచ్కి కానీ, మార్నింగ్ టిఫిన్ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఇట్లా 4-5 కేజీలు నేను ఆడించి పెట్టుకుంటాను. ఇంకా ఏ రకమైన పిండి కూడా నేను బయట కొనుక్కోను. అదే గోధుమ పిండి కూడా నేను ఇలాగే ఆడించుకుంటాను. గోధుమ పిండిలో కూడా మంచిగా ఏమైనా 2-3 రకాలు వేసుకొని ఆడించుకుంటాను. మొక్కజొన్నలు అవి కూడా వేస్తాను గోధుమ పిండిలో. అది ఇంకొకసారి చూద్దాము. ఈ రకంగా అవకాశం ఉన్నవాళ్ళు మనం బయట కొనుక్కునే దానికంటే మనం ఇంట్లో చేసుకునేవి చాలా చాలా మంచిది. మనకు మెయిన్ ఏంటంటే మట్టి అది లేకుండా శుభ్రం చేసుకుంటాం. బయట కొనేవి అవన్నీ చేయలేరు కదా వాళ్ళు. అందుకని అవకాశం లేని వాళ్ళు కంపల్సరీ కొనుక్కుంటారు. అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడే కదా, నేను ఎప్పటి నుంచో మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏది బయట పిండిలు అనేవి కొనుక్కోను. గోధుమ పిండి, బియ్యపు పిండి, రవ్వ, ఇట్లాగా సోడి పిండి అన్నీ కూడా ఆడించుకుంటాను. అదే మీకు నేను ఇప్పుడు చూపించాను అన్నమాట. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇలాంటి పిండిలన్నీ కూడా మనకి అవకాశం ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మీరందరూ కూడా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లాగే ఆరోగ్యకరమైనవి మీకు ఈజీగా చేసుకోగలిగేవి కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను. మీరు చూసి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ బాయ్.